కామారెడ్డి పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, కామారెడ్డి భక్త మహాశయులు అందరూ ఈరోజు ఒక గొప్ప మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఈ మహాయజ్ఞం వాణి వ్యాపార సముదాయంలో శ్రీ ఉపేందర్ గారి ఆధ్వర్యంలో దైవస్వరూపులైన కామారెడ్డి భక్త మహాశయులందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ 108 కుండాల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం జరిగింది. ఈ మహాయజ్ఞాలు కేవలం స్వాహ అని ఆహుతులు వేయడమే కాకుండా, ఆ యజ్ఞం అంటే గాయత్రి మంత్రం, యజ్ఞం రెండు మా గురుదేవులు పరంపూజ్య గురుదేవులు శ్రీరామ్ శర్మాచార్యుల వారు మన భారతీయ సంస్కృతి మరిచిపోయిన తల్లి తండ్రి. తల్లి గాయత్రి మాత, తండ్రి యజ్ఞ భగవానుడు. తల్లి గాయత్రి మాత సద్బుద్ధి, మంచి ఆలోచనలు, యజ్ఞం సత్కర్మ, మంచి పనులు. ఈ మంచి ఆలోచనలు, మంచి పనులు కుటుంబంలోనూ సమాజంలోనూ తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ 108 కుండాల గాయత్రి మహాయజ్ఞాలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. వచ్చే 2026 జనవరి వరకు కూడా. ఇప్పుడు కామారెడ్డిలో జరిగింది ఈరోజు. రేపు వారం తర్వాత 26, 27 తారీఖుల్లో సిరిసిల్లలో కూడా జరగబోతోంది. అలాగే అన్ని జిల్లాల్లో జరగబోతోంది ఈ 108 కుండాల మహాయజ్ఞాలు. కాబట్టి అందరూ మీకు ఎక్కడైతే వీలుంటుందో అక్కడ మీరు ఈ యజ్ఞాల ఎక్కడైతే జరుగుతున్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు రండి. యజ్ఞం ఎక్కడైనా జరిగితే మనం రావాలి. ఎందుకంటే అగ్నిహోత్రం అనేది చాలా విశిష్టమైంది. మనం తిరుపతి దర్శనాలు అవి ఎలా చేసుకుంటామో గంటలు నిలబడి, అలాగే యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞంలో స్వాహాని ఒక ఆవుతి వేస్తే లోక కళ్యాణం కోసం మిమ్మల్ని భగవంతుడు చల్లగా చూస్తాడు. ఎందుకంటే అగ్నిహోత్రం అనేది లోక కళ్యాణం కోసం, అలాగే మీ అందరి ఆయురారోగ్యాల కోసం, అలాగే పంచభూతాలను కాపాడుకోవటం కోసం. కాబట్టి ఈ యజ్ఞ విద్యని మనకి పరంపూజ్య గురుదేవులు అందించారు. అలాగే ఇంకొక విశిష్టత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అలాగే ఈరోజు యజ్ఞంలో కూడా ఇక్కడ 2400 తీర్థాల్లో ఉన్న పుణ్య నదీ జలాలు, మట్టితో కూడిన కలశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మీ జీవితంలో 2400 తీర్థాలు మీరు ఎన్ని డబ్బులున్నా దర్శించలేరు. కాబట్టి దైవస్వరూపులైన ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఈ కలశాలు ఎక్కడ తిరుగుతున్నాయో తెలుసుకొని మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. మొన్న ఈ మధ్య మీరు కుంభకు వెళ్ళలేరు కదా, ఆ కుంభు యొక్క శక్తి కూడా ఈ కలశాల్లో ఉంది. కాబట్టి మంచి ఎక్కడైనా జరుగుతున్నా మీకు ఎక్కడైతే అందరికీ ప్రయోజనం చేకూరుతుందో. ఏమండి, ఈ గాయత్రి మహాయజ్ఞం అనేది కులమతాలకు సంబంధించినది కాదు. అగ్నిహోత్రం అనేది పర్యావరణం కోసము, అందరి ఆయురారోగ్యాల కోసం. ఎలాగైతే మనకి రోగాలు వస్తే అల్లోపతి, హోమియోపతి, న్యాచురోపతి వాడతామో, అలాగే మనిషి స్వార్థంతో పర్యావరణానికి జ్వరం తగిలింది. ఆ జ్వరాన్ని తగ్గించాలంటే కేవలం ఒకే ఒక శక్తి, ఒకే ఒక మెడిసిన్ పనిచేస్తుంది, అది యజ్ఞోపతి. ఆ యజ్ఞోపతి ఒక్క పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా మనుషుల యొక్క మానసిక రోగాలను, శారీరక రోగాలను కూడా తగ్గించి విశ్వబ్రహ్మాండాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. కాబట్టి మన భారతీయ సంస్కృతికి తల్లి గాయత్రి మాత, గాయత్రి మంత్రం తండ్రి యజ్ఞ భగవానుడు. కాబట్టి అందరూ గాయత్రి మంత్రం చేయండి, అందరూ యజ్ఞాల్లో పాల్గొనండి. జై మాత.
సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం. మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.